నమస్తే, నేను మీ నరసింహ శాస్త్రి. నరేంద్ర మోడీ ఈ పేరు వింటేనే మనకి అనేక సంచలనాలు గుర్తుకొస్తాయి. ఆర్టికల్ 370, నోట్ల రద్దు, త్రిబుల్ తలాక్ బిల్లు, జిఎస్టీ బిల్లు, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, అలాగే నిన్న మొన్నటి ఆపరేషన్ సింధూర్, ఇలాంటి అనేక సంచలన నిర్ణయాలు మనకి గుర్తుకొస్తాయి. అదే కోవలో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఈ వీడియోలో ఈ యాక్ట్ గురించి మీతోటి డిస్కస్ చేయబోతున్నా. చివరి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వతంత్రం వచ్చిన తర్వాత 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమల్లోకి తెచ్చారు. అదే ప్రస్తుతం అమల్లో ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. అలాగే అనేక కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా దేశాన్ని పరిపాలించాయి. కానీ ఏ రోజు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఎటువంటి భారీ మార్పులు చేయకుండా కేవలం చిన్న చిన్న సవరణలతోటే సరిపెట్టారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్లేస్లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమల్లోకి తెస్తున్నారు. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఈ యాక్ట్ బిల్లు ఉభయ సభల్లోనూ పాస్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఒకసారి రాష్ట్రపతి సైన్ చేస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్ అమల్లోకి రాబోతుంది. ఇది ఏప్రిల్ 2026లోంచి చట్టంగా అమల్లోకి వస్తుంది. ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఒక గేమ్ చేంజర్గా ఉండబోతోందని చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా అనేక మంది ఎకనామిక్ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ఈ చట్టాన్ని ఈ డిజిటల్ యుగానికి సరైన చట్టంగా పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న అంశాలని మనం చర్చిద్దాం. ముఖ్యంగా 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 800 పైగా సెక్షన్లు ఉన్నాయి. కానీ ప్రస్తుత చట్టంలో కేవలం 530 సెక్షన్లు మాత్రమే పొందుపరిచారు. అంటే ఈ యాక్ట్ని చాలా సులభతరం చేశారు. పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా కష్టంగా ఓన్లీ టెక్నికల్ పర్సన్స్ అంటే సిఏ, ఆర్థిక నిపుణులు మాత్రమే అర్థమయ్యేలా ఉండేది. అయితే ఈ కొత్త చట్టంలో సెక్షన్లని తగ్గించి సులభతరం చేయడం వల్ల ఈ చట్టం అందరికీ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండబోతోందని నిర్మలా సీతారామన్ ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టే ముందు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ చట్టం చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఇది ట్యాక్స్ పేయర్కి ఈజీగా ఉండబోతోందని అర్థమవుతుంది. రెండోది ట్యాక్స్ రిఫండ్. చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఈ రిఫండ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ సంవత్సరంలో అనేక సందర్భాల్లో టీడీఎస్ పద్ధతి ద్వారా ట్యాక్స్ని అడ్వాన్స్గా పే చేయవలసి వస్తుంది. సంవత్సరం చివరన పూర్తి ఇన్కమ్ తేలిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ట్యాక్స్ తక్కువ పే చేయవలసి వస్తే ఆల్రెడీ ఎక్కువ పే చేసిన ట్యాక్స్ని రిఫండ్గా పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రిఫండ్ రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఇన్ టైంలో అంటే గడువు తేదీకి ముందే రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. ఒకవేళ గడువు తేదీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే ఆ రిఫండ్ రాదు. కానీ కొత్త చట్టంలో అలా లేదు. అసలు కొత్త చట్టంలో పర్టికులర్ డ్యూ డేట్ అనేది ఉండట్లేదు. సంవత్సరంలో ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. అంటే గడువు తేదీతో సంబంధం లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల రిఫండ్ వచ్చే అవకాశం చాలా సులభతరం అయింది. ఇదొక ముఖ్యమైన వెసులుబాటు కొత్త చట్టంలో ఉంది. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో టెర్మినాలజీ. ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని 2 టర్మ్స్ ఉండేవి. ఈ టర్మ్స్ని యూజ్ చేయడంలో చాలా కన్ఫ్యూజ్ ఉండడం వల్ల టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే సందర్భంలోనూ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సందర్భంలోనూ ట్యాక్స్ పేయర్స్ చాలా కన్ఫ్యూజన్కి, తప్పులకి పాల్పడుతూ ఉండేవారు. కానీ ఈ 2 టర్మ్స్ని కొత్త చట్టంలో తీసేసి దాని స్థానంలో ట్యాక్స్ ఇయర్ అనే ఒక కొత్త పదాన్ని పొందుపరచడం జరిగింది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్గా
ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి, రిటర్న్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడోది, ఈ కొత్త చట్టంలో ట్రాన్స్పరెన్సీ, డిజిటలైజేషన్. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అనేక సెక్షన్లు ఉండడంతో పాటు అసెస్మెంట్, స్క్రూట్నీ, ఆడిట్ ఇలాంటివి మాన్యువల్గా ఉండేవి. అంటే ట్యాక్స్ పేయర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ట్యాక్స్ ఆఫీసర్లతో డిస్కషన్ చేసి వాళ్ళ బుక్స్ని ఆడిట్కి సమర్పించవలసి వచ్చేది. అంతేకాకుండా స్క్రూట్నీ, ఆడిట్ ఇలా అన్నీ కూడా డిపార్ట్మెంట్కి వెళ్ళడం లేదా ఆఫీసర్స్ ట్యాక్స్ పేయర్ దగ్గరికి వచ్చి ఆడిట్లు చేయడం జరుగుతుండేది. ఈ మాన్యువల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల చాలా కరప్షన్కి అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అటువంటి అవసరం లేకుండా పోయింది. అన్నీ కూడా డిజిటల్ ఫామ్స్లో లభ్యమవుతున్నాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూట్నీ దగ్గర నుంచి ఆడిట్, అసెస్మెంట్ అన్నీ కూడా డిజిటల్ ఫామ్లోనే. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైనా నోటీసులు పంపించాలన్నా, డిమాండ్స్ పంపించాలన్నా అన్నీ డిజిటల్ రూపంలోనే. ఎక్కడా కూడా వ్యక్తిగతమైన కలయికలకి, వ్యక్తిగతమైన అప్రోచ్కి అవకాశం లేకుండా పోయింది ఈ కొత్త చట్టంలో. దీనివల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అనేక రకాల పరిస్థితుల్లో ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల కరప్షన్ ఫ్రీగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అంతేకాకుండా మరొక విషయం ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ప్రముఖ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదే ఇంట్రెస్ట్, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్. ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకుని కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంటే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. ఈ టైంలో అతను తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేయవలసి వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కాలిక్యులేషన్లో ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు పాత చట్టంలో. అయితే కొత్త చట్టంలో ఇలా ప్రీ కన్స్ట్రక్టెడ్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే సందర్భంలో, కాలిక్యులేషన్ సందర్భంలో ఈ ఇంట్రెస్ట్ని తీసుకునే అవకాశాన్ని కొత్త చట్టం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి కలిగిస్తుంది. ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది చట్టంగా మారి అమల్లో రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఈ లోపలగా అనేక విషయాలు ఈ చట్టం గురించి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ విషయాన్నే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చెబుతూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే అంశాన్ని ఈ చట్టం గురించి త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, ఈ చట్టం గురించి ఉన్న అనుమానాలు, సందేహాలు అన్నీ కూడా ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ద్వారా తీరే అవకాశం ఉందని, దాని ద్వారా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఒక చట్టం పార్లమెంట్లో డిస్కషన్ అవుతుంటే ఆపోజిషన్ పార్టీస్ దాన్ని పట్టించుకోకుండా బహిష్కరించడం, ఆ యాక్ట్ సంబంధించిన పేపర్స్ని స్పీకర్ మీద విసరడం చాలా బాధాకరం. జాతి ప్రయోజనాలు ఉన్న ఇలాంటి చట్టాలని సపోర్ట్ చేయకుండా కేవలం రాజకీయ కారణాలతోటి ఆపోజిషన్ పార్టీస్ ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అయితే ఈ చట్టం ఈ డిజిటల్ యుగంలో ఒక పెను మార్పుకి, ఒక దిక్సూచిగా మారుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చూద్దాం. ఈ చట్టం ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రాబోతోంది. అప్పుడు సరిగ్గా ఈ చట్టం గురించి పూర్తి అవగాహన, పూర్తి మెచ్యూరిటీ అందరికీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.